ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనపడుతున్న అబ్బాయి పేరు అయితే కౌశిక్ అన్నమాట. సో ఇతనైతే అనారోగ్యంగా ఉన్నాడు. సో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇతను వచ్చేసి ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నమాట. సో డాక్టర్లు అయితే కొద్దిగా బ్రతకడం అంటే తనకి ఏదో వ్యాధి, క్యాన్సర్ అనుకుంటా, నాకు తెలిసి అంత ఎగ్జాక్ట్గా తెలీదు. సో తనైతే బ్రతకడానికి ఫీల్ అయిపోతున్నాడు తనలో తానే. సో తనైతే ఏం చెప్పాడంటే, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని, సో ఈ దేవరా మూవీని నాకు చూడాలని ఉంది, చూసిన తర్వాత నేను చచ్చిపోయినా పర్లేదని చెప్పేసి అబ్బాయి అయితే మాట్లాడడం జరిగింది. సో ఈ సెప్టెంబర్ 27 తారీఖు వరకైనా బ్రతికించండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా ముందుకు వచ్చి అడగడం జరిగిందన్నమాట. సో దీని మీదనైతే ఎన్టీఆర్ అన్ననైతే రియాక్ట్ అయ్యాడు అనమాట. సో రియాక్ట్ అయ్యి తనకి వీడియో కాల్ చేసి తనతో మాట్లాడాడు. నువ్వు నవ్వుతుంటే చాలా బాగుంటావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఆత్మవిశ్వాసంతో, నువ్వు కాన్ఫిడెన్స్తో ఉండాలి, దేవరా మూవీ ఖచ్చితంగా నువ్వు చూస్తావు, నేను షూటింగ్లో ఉన్నాను, నేను రాలేకపోయాను, సో అందుకనే నేను డెఫినెట్గా కలుస్తా అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇదైతే చాలా సంతోషకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే తన ఫ్యాన్ కోసం తన షూటింగ్ పక్కకు పెట్టి కూడా తనతో మాట్లాడి తనకైతే ఆత్మవిశ్వాసం ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు మనమైతే. ఎంతైనా ఎన్టీఆర్ అన్ననే అనమాట. ఏదైనా కష్టం వస్తే తన ఫ్యాన్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న విశ్వక్సేన్ అడిగాడని చెప్పేసి ఈవెంట్కి వచ్చాడనమాట. ఈవెంట్కి వచ్చి తన సినిమాని ప్రమోట్ చేశాడు. సో అది కూడా చెప్పుకోవచ్చు. సో అట్లా ఎన్టీఆర్ అన్ననైతే ఫ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాడు అన్నమాట. సో అదైతే మనకైతే క్లియర్గా తెలిసిపోతుంది, సపరేట్గా ఏం మాట్లాడుకోనక్కర్లేదు. సో 27 తారీఖు అయితే దేవరా మూవీ వస్తుంది కదా. సో మీరైతే మిస్ కాకండి, థియేటర్లో చూడడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.